కేసీఆర్ కు అసలు ఎంత నీచంగా ఈ రోజు వ్యవహరించాడో ఒక్కసారి ఆలోచించాలి. ఒక మహిళనయ్యుండి నేను చేయాలనుకున్నదల్లా సిట్ దగ్గరికి వెళ్లి ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం. ఈ సిట్ ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ కు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కి అసలు ఒకరు సామాన్య ప్రజలు గాని ఒక ప్రతిపక్ష పార్టీ గాని ఒక సూచన చేసే అవకాశం ఉందా లేదా? ఆ హక్కు మనకు ఉందా లేదా? ఇది ప్రజాస్వామ్య భారతదేశం అవునా కాదా? ఒక సిట్టుకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈ రోజు వీలు లేకుండా పోయింది కేసీఆర్ గారి బంగారు తెలంగాణ. మరి ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకపోతే ఏమనాలి? ఇది తాలిబాన్ల లాగా కేసీఆర్ గారు వ్యవహరించడం లేదు అనడానికి, వ్యవహరిస్తున్నారు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేదైనా కావాలన్నా? సిట్టు దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం. అసలు నాతో పాటు ఆ రోజు పొద్దున బయలుదేరితే నాతో పాటు అసలు ఎవరూ లేరు. నేను ఒక్కదాన్ని, పార్టీ కార్యకర్తలు లేరు, పార్టీ నాయకులు లేరు, ఎవరూ లేరు. నేను ఒక్కదాని ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికని బయలుదేరితే పోలీసు వాళ్ళు నేను ఒక మహిళను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసు వాళ్లకు తెలియదా? మరి ఒక మహిళ దగ్గరికి వస్తున్నప్పుడు కనీసం మహిళా పోలీసులను తీసుకురావాలన్న ఇంగితం కూడా లేకపోయింది పోలీసులకు. వచ్చిందల్లా మగ పోలీసులే, కేవలం ఇద్దరు మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు. ఆ మగ పోలీసు కూడా నా దగ్గరికి వచ్చి నా శరీరాన్ని తాకేంత దగ్గరగా వచ్చి కళ్ళు పెద్దవి చేసి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడడం జరిగింది. ఇక మహిళా పోలీసులు అయితే అసలు మహిళలు అన్న కంపాషన్ కూడా లేకుండా ఇక తర్వాత 8 మంది 12 మంది ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చి నా మీద పడి దాడి చేసి అసలు కొంతమంది ఏమో పుష్ చేస్తున్నారు, కొంతమంది ఏమో పుల్ చేస్తున్నారు, ముగ్గురేమో ఒక చేయి లాగుతున్నారు, ఇంకో ముగ్గురేమో ఇంకో చేయి లాగుతున్నారు, ఇంకొకరేమో నా చెయ్యి విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు. మహిళ అన్న కంపాషన్ వాళ్ళకు లేదు, అసలు మహిళలు అన్న ఇంగితం లేకుండా అసలు మహిళా పోలీసులే ఇంత దారుణంగా వ్యవహరించారు. మ్యాన్ హ్యాండిలింగ్ అనాలా, విమెన్ హ్యాండిలింగ్ అనాలా, ఏమనాలి? ఇంత నీచానికి పాల్పడితే, కంపాషన్ లేకుండా వ్యవహరిస్తే ఇంకొక మహిళ పట్ల దీన్ని ఏమనాలి? ఒక మహిళ ఉండి రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకురావాలి అన్న తపనతో మేము కష్టపడుతుంటే, మేము దీక్షలు చేస్తుంటే, మేము పోరాటాలు చేస్తుంటే ఈ రోజు మమ్మల్ని ఆపడానికి పోలీసులను మీ కుక్కల్లాగా, మీ తొత్తుల్లాగా వాడుకుంటున్నారే కేసీఆర్ గారు. మరి ఏమనాలి? ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకుండా, వీళ్ళు తాలిబాన్లు కాకుండా వీళ్ళు ఏమవుతారు? అసలు పరిపాలన చేయమని కేసీఆర్ గారికి అధికారం ఇస్తే ఈ రోజు ప్రతిపక్షాల నోర్లు ముయ్యడానికి ఎంత శక్తి పెడుతున్నాడో అందులో ఒక 10% అయినా కనీసం ప్రజలకు మేలు చేయాలి అన్న హోషుందా కేసీఆర్ కు? మేము పోరాడుతుంటే మా మీద దాడులు చేస్తారా? మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అసలు ఆ పరిస్థితి ఎట్లా ఉండింది అంటే, నా మీద అంత దాడి జరిగితే, అసలు అంత దాడి జరిగిన తర్వాత నా మీద దాడి చేసిన పోలీసులు నా చుట్టుపక్కల నడుస్తుంటే కూడా అసలు వాళ్ళు నా మీద మళ్ళీ పడి ఎక్కడ దాడి చేస్తారు అన్న భయంతో వాళ్ళ నేను తోసేయడం జరిగింది. నాతో మీరు నడవకండి అని. ఏది చేసినా అక్కడ నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేయడమే జరిగింది. అది కూడా ఏదో పెద్ద తప్పైనట్టు, నేను చేయి చేసుకున్నట్టు నానా రకాలుగా దాన్ని సృష్టించారే. అసలు పోలీసు వాళ్ళు కొన్ని వీడియోలు బయట పెట్టారు. ఆ వీడియోలలో ఎక్కడైనా కూడా ఒక పోలీసు వచ్చి నన్ను బెదిరించే వీడియో ఎక్కడైనా బయట పెట్టారా? ఇలా పార్షియల్ గా అసలు వాళ్ళకు కావాల్సిన సెలెక్టివ్ మీడియాను మాత్రం, సెలెక్టివ్ పీసెస్ ను మాత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న డేటాని, రికార్డ్ చేసిన రికార్డింగ్స్ ని తీసుకొని వాళ్ళకు కావాల్సిన పీసెస్ ని మాత్రమే కట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది తప్పితే అసలు నాకు జరిగిన అన్యాయమైనా, నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించే రీతిలో మాట్లాడటమైనా, నా మీదికి రావడమైనా, నా శరీరం తాకేంత దగ్గరగా ఒక మగ పోలీసు ఉన్నా కళ్ళు ఎర్ర చేసి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడినా, ఇంతమంది మహిళలు వచ్చి నా మీద దాడి చేసిన అసలు నాకు ఫేవరబుల్ ఉన్న వీడియోలు అసలు ఎక్కడా బయట పెట్టకుండా చేశారు కదా పోలీసులు. మరి వీరు కేసీఆర్ కు తొత్తులు కాకపోతే ఏమవుతారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం. విజయమ్మ మా అమ్మగారు, రాజశేఖర్ రెడ్డి గారి భార్య, ఈ రాష్ట్రానికి సేవ చేస్తూనే, విధులు నిర్వహిస్తూనే, ఈ రాష్ట్రానికి నమ్మకంగా సేవ చేస్తూనే తన ప్రాణాలను అర్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి నాయకుడి భార్య పోలీస్ స్టేషన్ వరకు వచ్చి తన బిడ్డను చూడాలనుకోవడం తప్ప, అసలు చూడాలని వచ్చిన విజయమ్మ గారిని చూడనిస్తే చూసి వెళ్ళిపోయేది కదా. అంతకంటే ఏం చేస్తుంది పెద్ద ఆవిడ? ఆవిడ సీనియర్ సిటిజన్ అన్న ఇంగితం లేదు, పెద్ద ఆవిడ అన్న ఇంగితం లేదు, మహిళ అన్న సోయ లేదు, రాజశేఖర్ రెడ్డి గారి భార్య అన్న ఇంగితం లేదు. వచ్చినట్లు ఆమెతో కూడా వ్యవహరించలేదా పోలీసులు? ఆమెను అంత దగ్గరగా నిలబడి ఆమెను చుట్టూతా బ్యారికేడ్ చేసినట్టు ఆమెనంతా ఎన్సర్కిల్ చేసి ఆమె చేతులు పట్టుకోవడము, ఆమె బిదిలించుకోవడానికి ట్రై చేయడము, ఆమె తొక్కడము, ఆమె బూట్కాలతో ఆమె తొక్కడము, ఆమె రిఫ్లెక్స్ లో ఒక వెయిట్ వేసిందే అనుకుందాము. దాన్ని ఏదో పెద్ద ఇంకా విజయమ్మ గారు ఏదో బాంబులేసినంత లెవెల్లో బిల్డప్ ఇచ్చారే. అసలు ఆ ఏటు చూసారా అండి? కనీసం ఈగన్నా సస్తదా ఏటుకి? సీనియర్ సిటిజన్ ఆమె ఒక చిన్న ఏటు వేసింది, దానికి ఇంత పెద్ద బిల్డప్ మళ్ళీ ఇంత బ్లోఅప్ చేశారు కదా. అసలు హరీష్ రావు ఎట్లా కొట్టాడో ఒక వీడియోలో నేను చూశాను. హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కేటీఆర్ గారు బూతులు తిట్టాడు. పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి, గవర్నమెంట్ ఆఫీసర్లు అయితేనేమి, అవేవి లెక్కలేకి రావా? వీళ్ళేమో ఇష్టం ఉన్నట్లు తిట్టొచ్చు, ఇష్టం వచ్చినట్లు కొట్టొచ్చు, ఏమి తప్పు లేదు.
వీళ్ళ మీద పోలీసులు యాక్షన్ ఉండవు, వీళ్ళని రిమాండ్ లోకి తీసుకోరు, వాళ్ళ మీద కేసులు పెట్టరు, వాళ్ళని జైళ్లలో పెట్టరు మమ్మల్ని పెట్టినట్టు. వీళ్ళేమో రాజ్యాలు వెళ్ళాలి, వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవాలి, రాష్ట్రం మాత్రం ఖజానా లూటీ కావాలి. ప్రతి డిపార్ట్మెంట్ ని నాశనం చేసేశారు. మరి ఏమనాలి ఇలాంటి పాలకులను? మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ తాటాకు చప్పులకు భయపడేది కాదు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తారో అంత రోషంతో, అంతకంటే ఎక్కువ రోషంతో రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకో. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి భార్యను అవమానించాడు కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి బిడ్డను జైల్లో పెట్టాడు కేసీఆర్ గారు. ఇంతకు ఇంత అనుభవిస్తాడు కేసీఆర్, ఐ ప్రామిస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.